ఇక్కడంతా తీసుకోవచ్చండి. అంతే గర్భగుడిలోకి గర్భగుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఫోన్ అలౌ లేదు. సో అందుకని అది మొత్తం అంతా చూపించలేకపోయాము. స్టార్టింగ్లో నేనేం చేశానంటే కొద్ది వరకు తీశాను. తర్వాత వాళ్ళు ఫోను మీరు తీయకండి అని చెప్పేస్తే ఇంక మేము తీయలేకపోయామండి. సో ఈ ఆలయం యొక్క విశిష్టత, ఈ ఆలయం ఎలా కట్టారు, ఎవరు కట్టారు అని చెప్పేసి మొత్తం చెప్తాను. సో ఈ ఆలయాన్ని కట్టించింది మాత్రం అచ్యుత దేవరాయలంట. ఈ అచ్యుత దేవరాయల యొక్క ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయల యొక్క వారసులు అనమాట. ఈ అచ్యుత దేవరాయల యొక్క మంత్రి విరూపన్న అనమాట. ఈ విరూపన్న దీనికి ఈ ఫండ్స్ రిలీజ్ చేయడానికి ఈ యొక్క కన్స్ట్రక్షన్, ఈ యొక్క ఐడియాలన్నీ ఇచ్చింది ఆ విరూపన్న అనమాట. కొద్ది రోజుల తర్వాత ఈ ఆలయం కట్టిన కొద్ది రోజుల తర్వాత సగం కన్స్ట్రక్షన్ ఉండగానే అతను ఆ అచ్యుత దేవరాయలు చనిపోవడం జరిగింది. ఈ అచ్యుత దేవరాయలు చనిపోయిన తర్వాత అతని యొక్క అల్లుడు అలియ దేవరాయలని అతను పరిపాలనలోకి వచ్చాడు. ఈ అలియ దేవరాయల పరిపాలన కాలంలో విరూపన్నకి ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళందరూ కూడాను